రికార్డ్ అవుతుంది. యాగుం సదా సర్వభూతాని శరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నవస్యంతి సామా సంధ్యా అభిరక్షతు. సమస్త ప్రాణులను కూడా ఏ సంధ్య అయితే రక్షిస్తోందో ఆ సంధ్య మమ్మల్ని రక్షించుగాక. సంధ్యోపాసనలో ప్రాతకాలం, సాయంకాలం, అలా మధ్యాహ్న కాలం కూడా గాయత్రి ఉపాసన అనేటువంటిది సంప్రదాయకంగా అనాదిగా వస్తున్న ఆచారం. సంధ్యోపాసన అహరహ సంధ్యాం ఉపాసీత. ఈ సంధ్యావందనంలో అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గాయత్రి మంత్రం చేయటం. గాయత్రి మంత్రం చేయాలంటే ఏ మంత్రమైతే చేస్తున్నామో ఆ మంత్రదేవతని మొదటగా ఆవాహన చేసుకోవాలి. ఆహ్వానం. జప అనుష్ఠానం అయిన తర్వాత విసర్జనం. అదే దిగ్బంధము, దిగ్విమోకము అని మనకి మామూలుగా పరిపాటిలో కనిపిస్తుంది. ఈ ఆవాహన చేసినప్పుడు గాయత్రి మంత్రం అనుష్ఠానం చేయాలంటే గాయత్రిని ఆవాహన చేసుకోవాలి. గాయత్రి చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం ఉన్నా లేకపోయినా సరే అనుష్ఠానం చేయవలసిందే. సంధ్యోపాసన సకాలానికి సంధ్యావందనం చేయటం వలన ఆ గాయత్రి అనుగ్రహం వలన లోకానికి క్షేమం, తనకి క్షేమం కలుగుతుంది, లోకానికి క్షేమం కలుగుతుంది. ఈ గాయత్రి మంత్రం ఆవాహన అనేటువంటిది ఏ విధంగా చేయాలి? దానికి ప్రమాణం వేదమే ప్రమాణం. వేదంలో గాయత్రి అనేటువంటి ఒక ఇష్టి ఉన్నది. ఆ ఇష్టినే సంవర్గేష్టి అని కూడా అంటారు. పూర్వం ఒకానొక సమయంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవాసురా సంజత్త ఆసన్న. దేవతలు, అసురుడు ఇద్దరు కూడా యుద్ధ సన్నద్ధులయ్యారు. అహంకారంతో మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ అహంకారంతో విర్రవీగుతూ యుద్ధం చేయడానికి ప్రారంభించాయిట. తేషాం గాయత్రీ ఓజో బలమింద్రియం వీర్యం ప్రజాం పశూం సంగృహ్య ఆదాయ అపక్రమ్య అతిష్టతు. అప్పుడు ఆ గాయత్రీదేవి దేవతల యొక్క, రాక్షసుల యొక్కయు బలం, ఇంద్రియం, వీర్యమును, ప్రజలను, పశువులను, వీటినన్నిటిని కూడా సంగ్రహించి దేవతల యొక్క 6 మొత్తం అవి ఓజ, బలం, ఇంద్రియం, వీర్యం, ప్రజ, పశు. ఈ 6 దేవతల యొక్క 6 రాక్షసుల యొక్క 6 కూడా సంగ్రహించి ఆదాయ తీసుకుని అపక్రమ్య ఆ ఉన్న స్థలం నుంచి దాటి మరలి వెళ్ళిపోయిందనమాట. అతిష్టత్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ స్వర్గలోకానికి ఎక్కడ చూస్తున్నా అక్కడికి వెళ్ళలేదు. కొంతసేపటికైనా మన దగ్గర రాకపోతారా అని నిలబడి ఉందన్నమాట. చాలా దూరంలో నిలబడి ఉన్నది. అప్పుడు ఆ దేవతలు, అసురులు కూడా ఏమిటి మన యొక్క ఓజస్సు లేదు, బలం, ఇంద్రియం అన్నీ కూడా సరస్వతి నుంచి తీసుకుపోతున్నట్టుగా కనిపించింది. ఎవరి తీసుకుపోయినటువంటి యొక్క శక్తి, ఆ శక్తిని మనం అనుగ్రహింపజేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థించారు. ఏది ప్రయత్నం చేయాలిగా మరి. దేవతలు, అసురులు కూడా ప్రయత్నం చేశారు. తే అమంజంత, వారు తలిచారు. ఏమని? యతరాన్వా ఇయం వా వృత్సతి. మాలో ఎవరిని ఈమె పొందుతుందో, అనుగ్రహిస్తుందో, మాకు ఈ 6 కూడా ఎవరికి అనుగ్రహిస్తారో,
ఎవరిని అనుగ్రహిస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానం చేశారు. వ్యాహ్వయంత తాం వ్యాహ్వయంత, ఆ గాయత్రిని ఆహ్వానం చేశారు. ఏమని ఆహ్వానం చేశారు? విశ్వకర్మన్నితి దేవా, ఈ విశ్వాన్నంతటినీ కూడా సృష్టించేటువంటిది ఆ పరాశక్తి. మహా తేజస్సుతో జ్యోతి కనిపించింది కనుక ఆ జ్యోతిని విశ్వకర్మన్న అని ఆహ్వానం చేశారు దేవతలు. విశ్వకర్మన్నితి దేవా, విశ్వకర్మన్నని ఆహ్వానం చేశాయిట. రాక్షసులు దాభీ దాభీత్యసురా, దాభీ అని పిలిచాయిట. దభ్రాతీతి దాభీ, శత్రువుల్ని దుర్మార్చేటువంటి ఓ తేజస్సా అని రాక్షసులు పలికారు. దాభీ దాభీత్యసురా. అప్పుడు ఆ జ్యోతి నాణ్యతరాగుశ్చ నోపావర్తత, ఎవరిని కూడా సమీపించలేదు, వారి యొక్క మాటల్ని పట్టించుకోలేదు. తే దేవా ఏతజ్జురపశ్చన్ను, అప్పుడు ఆ దేవతలు వీరికందరికి కూడా కావాలంటే ప్రమాణం వేదమే. దేవతలను వేదాలను ఆశ్రయించున్నారు కనుక వేదాలను పరిశోధన చేశారు. ఒక యజుస్సును చూశాయిట. మనం విశ్వకర్మన్నంటే పలకలేదు, ఏది పిలిస్తే ఏ పేరుతో పిలిస్తే ఆ దేవత పలుకుతుంది. ప్రస్తుతం మనకి ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం, ప్రజలు, పశువులు ఇవన్నీ కూడా నశించినాయి కనుక అవి వసకేటువంటి యొక్క మంత్రం ఏదో వేదాల్లో పరికించి చూశారు. వేదాలని పరిశోధన చేశారు దేవతలందరూ కూడా. ఏతజ్జురపశ్చన్ను, ఒక యజస్సు చూశాయిట. ఓజోసి సకోసి బలమసి భ్రాజోసి దేవానాందామనామాసి విశ్వమసి విశ్వాజు సర్వమసి సర్వాజురభిభూరో అనే ఒక యజుర్మంత్రాన్ని దర్శించారు. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాందామనామాసి విశ్వమసి విశ్వాజు సర్వమసి సర్వాజురభిభూరో, ఈ మంత్రాన్ని గ్రహించారు. అయితే మంత్రం ఉంది, దీన్ని ప్రయోగం చేసే విధానం ఎలాగా? ఇది దివావదేవా అసురాణామోజో బలమింద్రియం వీర్యం ప్రజాం పశూన్ వృంజత. అయితే దీని చేత దేవతల యొక్క, రాక్షసుల యొక్క ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం, ప్రజా, పశు ఈయన 6 భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ 6టిని కూడా సంగ్రహించారు. యద్గాయత్రి అపక్రమ్యాతిష్టతు, దేనివల్లనైతే గాయత్రి వీటన్నిటిని కూడా తీసుకుని అక్కడి నుంచి తొలగి దూరంగా ఉన్నదో దాన్నే తస్మాత్, అందువలనే తస్మాదేతాంగాయత్రి ఇష్టిపాకు, గాయత్రి ఇష్టి అని చెప్పేసి అన్నారు. ఆ ఇష్టిని కనుక్కున్నారు. ఇష్టి అంటే ఏషణం, అన్వేషణ చేసే సాధనమే ఇష్టి. వాళ్ళకి ప్రస్తుతం ఇవన్నీ కూడా కోల్పోయారు కనుక ఇవి ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకుపోయారు, ఆ యొక్క శక్తి నుంచి మనం సంగ్రహించేది ఎలాగా? ఈ పరిశోధనకి సంభవించినటువంటిదే ప్రయోగం ఇష్టి. ఇష్టి ద్వారా దాన్ని అన్వేషించి వాటిని పొందవలసింది అని ఒక సంప్రదాయం. దాన్నే ఇష్టి ద్వారా అన్నిటినీ కూడా మనం సాధించుకోవచ్చు. అయితే ఇష్టులు అనేటువంటివి ఆహితాగ్నులకు ఆధానం చేసిన, జ్యోతిష్ఠోమాది క్రతువులు చేసిన వారికి ఇష్టులు అధికారం ఉంది. మరి అదే ఆధానం అధికారం లేని వాళ్ళు ఏం చేయాలి అని ఇప్పుడు బోధాయనుడు చెప్పాడు. యా ఇష్టయ తాలీపాకా అని ఏవేవైతే ఇష్టులుగా శ్రోతంలో చెప్పారో వాటి స్థాళీపాకముల ద్వారా ఆయా కామ్యములను, కోరికల్ని వాళ్ళు సాధించుకోవచ్చు అని
ఒక మార్గం చూపించారనమాట. కనుక ఆహితాగ్నులైతే గాయత్రి ఇష్టి చేయాలి. మరి అదే మరి సామాన్యుడు అంటే అనాహితాగ్నుడు ఆధానం చేయనటువంటి వాళ్ళు ఔపాసనాగ్ని యందు దీనిని మరి చేసుకోవచ్చు. ఈ సంప్రదాయమే ఒక సంవత్సరానికి ఒక పర్యాయం. ఎందుకంటే సంవత్సర కాలం గాయత్రి ఈ యొక్క ఓజస్సు ఆరింటిని కూడా తీసుకుపోయి దూరంగా నిలబడ్డదిట. సంవత్సర కాలం నిలబడి ఉంది కనుక సంవత్సర గాయత్రి సంవత్సర స్వరూపం కనుక సంవత్సరానికి ఒక పర్యాయం దాక్షిణాత్యులు కర్ణాటక దేశస్థులు కూడా గాయత్రి హోమం చేస్తారు. శ్రావణ ఆశ్చర్య పౌర్ణమాసి రోజున ఈ యజ్ఞోపవీతం మార్చుకొని ఉపాకర్మ చేసుకొని మర్నాడు ఈ గాయత్రి హోమం చేస్తారు. ఈ గాయత్రి స్థాళీపాకం చేసుకోవటం వలన, స్థాళీపాకం ద్వారా గాయత్రి హోమం చేయటం వలన వాళ్ళకి మరి ఓజస్సు, బలం, ఇంద్రియం అన్నీ కూడా సిద్ధిస్తాయి. సంవత్సర కాలం ఈ తీసుకుని ఉంది కనుక సంవత్సరం కూడా ఈ ఇష్టి చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది అని శృతి మనకి చెప్తోంది. తస్మాత్ ఏతాం గాయత్రి ఇది ఇష్టిమాకు, దీనిని గాయత్రి ఇష్టి అన్నారు. సంవర్గేష్టి వీటిని కూడా మొత్తం తీసుకుని రాక్షసులతో కూడా దేవతలకు ఇచ్చింది కనుక సంవర్గ అని దీని పేరుకు వచ్చింది. దీని సంవర్గేష్టి అని కూడా అంటారు. అంచేత ఎందువల్లైతే గాయత్రి సంవత్సర కాలం ఈ వీరి 6 ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యాన్ని పశువులను తీసుకుని వెళ్ళిపోయిందో తస్మాత్ ఏతాం సంవర్గ ఇది ఇష్టమాకు, ఈ ఇష్టినే సంవర్గేష్టి అని కూడా అంటూ ఉంటారు. యో భ్రాతృవ్యభాన్సాత్, ఎవరైతే శత్రువులు మాకు ఉండకూడదు, ఎవరు కూడా శత్రువులు మాకు ఉండకూడదు అని కోరుతారో వారు, ఎందుకంటే శత్రువులు ఉండటం వలన ఆ శత్రువులు వీళ్ళు బలాన్ని, ఓజస్సుని, వీర్యాన్ని, ప్రజలని, పశువుల్ని కూడా లాగేస్తూ ఉంటారు. కనుక శత్రువులు ఉండకూడదు అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో, అదే కాకుండా ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం ఇవన్నీ నిలబడాలి అనేటువంటి యొక్క ఉద్దేశ్యం ఎవరికైతే ఉందో వారు ఈ ఇష్టిని చేయాలి. సస్పర్ధమాన ఏజేత, ఈ యొక్క ఈ ఇష్టితో ఇష్టి చేయవలసిందే అన్నారు. ఇష్టితే ఏం చేయాలి? అగ్నజయ సంవర్గాజ పురోడాసమష్టాకపాలం నిర్వపేతు. అగ్ని సంవర్గాగ్ని అని అన్నీ అగ్ని ద్వారానే మనకు లభిస్తాయి కనుక ఇక్కడ అగ్నికి అష్టాకపాలం పురోడాశం ఇష్టిలో అయితే అగ్ని సంబంధమైనటువంటిది కనుక అగ్ని ద్వారానే ఆ తేజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం తీసుకురావాలి కనుక ఆ అగ్నిని ప్రధానం చేసుకొని అగ్ని పేరు ఏమిటి అంటే సంవర్గాగ్ని అని దానికి పేరు. అగ్నయ సంవర్గాజ పురోణాశమష్టాకపాలం నిర్వపేతు. అష్టాకపాలం 8 కపాలములందు సంస్కృతమైనటువంటి యొక్క పురోడాశంతో ఈ సంవర్గేష్టి ప్రధాన దేవతగా అగ్రజయ సంవర్గాగ్నికి ఆహుతులు ఇవ్వవలసింది అన్నారు. అయితే ఇక్కడ పురోడాశం ఆసాదన చేసినప్పుడు అంతర్వేదిలో ఈ హవిస్సులన్నీ కూడా ఆసాదన చేస్తారు. ఆద్యములను, హవిస్సు, పురోడాశాలని కూడా అంతర్వేది యందు ఆసాదన చేసి మంత్రములతో అభిమంత్రణ చేస్తారు. ఇక్కడ ఏ మంత్రంతో అభిమంత్రణ చేయాలి ఈ పురోడాశాన్ని అనంటే ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధామనామాసి విశ్వమసి విశ్వాజుసర్వమసి సర్వాజురభిభూరోం అనేటువంటి యొక్క మంత్రంతో అభిమంత్రణ చేయాలి ఈ పురోడాశాన్ని. అలాగే స్థాళీపాకం చేస్తే ఆ స్థాళీ యందు పక్వమైనటువంటి యొక్క అన్నాన్ని, హవిస్సుని ఈ మంత్రంతో అభిమంత్రణ చేసి ఆ సంవర్గాగ్నికి హోమం చేయాలి. ఆ సంవర్గాగ్నికి పురోడాశ హోమం చేస్తారు. ఇక్కడ గాయత్రి హోమం మామూలు
ఈ ప్రతి సంవత్సరం చేసేటువంటిది యొక్క దాంట్లో గాయత్రిని ఉద్దేశించి గాయత్రి మంత్రంతోనే ఈ చెరువుని హోమం చేయాలి. ఈ యొక్క యజస్సులో అభిమృశేయత్తు, అభిమృశన చేయాలి. ఓజస్సు ఓజ ఏవ బలమింద్రిజం వీర్యం ప్రజాం పశూన్ భ్రాతృవ్యశ్చ వృంక్తే. వాళ్ళ యొక్క ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి శత్రువుల యొక్క ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం, ప్రజ, పశు ఇవన్నీ కూడా వీళ్ళకి సంక్రమిస్తాయి. ఈ ఇష్టి ద్వారా వాళ్ళకి పెంపొందుతడం ఒకటి, శత్రువులు తను ఎవరైతే బాధిస్తూ ఉంటారో ఆ శత్రువుల యొక్క బలం, ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం అని కూడా వీళ్ళకు సంక్రమిస్తాయన్నమాట ఈ ఇష్టి చేయటం వలన. అలాగే స్థాళీపాకం చేయటం వల్ల కూడా అనాహితాగ్నులకు స్థాళీపాకం విధింపబడ్డది. దీనికి బోధాయనుడే ప్రధానం. అనుక్త విඤ్యతోగ్రాహ్యమని మన శ్రౌత సంప్రదాయంలో ఇష్టులన్నిటికి కూడా స్థాళీపాక ధర్మేణ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాడు బోధాయనుడు. ఇష్టుల్ని కనుగొన్నటువంటి వాడు కూడా బోధాయన మహర్షే. బోధాయనోక్తంగానే నక్షత్రేష్ఠులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనుక ఈ సంవర్గేష్టి అనేటువంటి దాన్ని సంవత్సరానికి పర్యాయం చేయించటం వలన వీళ్ళకి ఓజస్సు, బలం, ఇంద్రియం, వీర్యం, ప్రజలు, పశువులు ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది యోగక్షేమాలతో ఉంటారు అని చెప్పబడ్డది. నిత్యంలో ఈ మంత్రాన్ని ఉచ్చరించి ఓజో శిశోసి అనేటువంటి మంత్రం చెప్పి అభిభూరోం గాయత్రీమావాహయామి, సావిత్రీమావాహయామి, సరస్వతీమావాహయామి అని ఆవాహన చేసి ఆ గాయత్రి ఉపాసన చేసి ఉపాసన అయిపోయిన తర్వాత ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథాసుఖం అని ఉద్వాసన చెప్పాలి. ఈ యొక్క మంత్రాన్ని సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ మంత్రాన్ని గుర్తించి ఇది గాయత్రి ఆవాహన మంత్రము, ఈ మంత్రము ద్వారా ఆవాహన చేసుకోవాలి అనే విషయాన్ని గుర్తించి ఉపాసన చేస్తే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని తెలుసుకుని ఏ పనైనా చేయాలి. కనుక సంధ్యావందనంలో మనం ఏదో సంధ్యావందనం చేసి వస్తున్నాం, రోజు చెప్పేస్తున్నాం, కానీ ఈ తెలుసుకుని చేయటంలో విశేషమైన ఫలితం కలుగుతుంది అని, దీనికి ప్రమాణం శుద్ధి ప్రమాణం ఈ విధంగా ఉందని ఇక్కడ తైత్రీయ సంహిత 2వ కాండ 4వ ప్రపాఠకం 3వ అధ్యాయంలో ఈ సంవర్గేష్టి వర్ణింపబడ్డది. ఆ శృతి విహితమైనటువంటి సంవర్గేష్టిని నేటి రోజున చెప్పడం జరిగింది. సంవర్గేష్టి సారాంశం ఏమిటి అంటే ఓజోసహోసి అనేటువంటి మంత్రం గాయత్రి ఆవాహన మంత్రంగా గుర్తించాలి. ఈ జ్ఞాత్వా కర్మాణి కుర్వేత ఈ మంత్రాన్ని జాగ్రత్తగా కనుక గుర్తించి అనుష్ఠానం కనుక చేసినట్టయితే అధికమైనటువంటి యొక్క ఫలం మనం పొందటానికి అవకాశం ఉంది. గాయత్రి ఆవాహన విసర్జన మంత్రాలు ఇవి. సంధ్యావందనం చేసే ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ విధానాన్ని గుర్తించి ఆ సంధ్యోపాసన చేసుకుంటూ యోగక్షేమాన్ని తను పొందుతూ రాష్ట్రానికి కూడా అందరికి కూడా క్షేమం కలగాలని మనం కోరాలి. ధిజోజో నఃప్రచోదయాతు. మా బుద్ధివృత్తుల ధర్మ మార్గమందు ప్రసరింపజేసేటువంటి యొక్క సవిత యొక్క శక్తి అయితే ఉందో ఆ సవిత శక్తిని ఉపాసన చేయుచున్నాను. ఆ సవితృ శక్తే గాయత్రి. అటువంటి గాయత్రి ఇష్టిని గురించి చెప్పడం జరిగింది. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిష సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఇప్పుడు పంపిస్తే అదే